ఏ పరీక్ష అయినా వ్యర్థమే, కానీ ప్రేమ పరీక్షింపబడకపోతే ప్రేమ కాదు. పరీక్షింపబడకపోతే ప్రేమ కాదు. అంటే ప్రేమ పరీక్షకు ఖచ్చితంగా అప్పగించబడాలి. అదే విధంగా నిరీక్షణ కలిగి ఉండకపోతే ప్రేమ కాదు. అంటే క్షణానికి మారిపోయేది ప్రేమ కాదు. ప్రేమ అంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నాను, ప్రేమని ఇస్తున్నాను కనుక ఇచ్చేది కొలత ఉండకూడదు. ఇవ్వాలి అంటే పరిస్థితులను బట్టి కాదు, పద్ధతులను బట్టి కాదు, ఎదుటివాన్ని బట్టి కాదు, నీలో ఉన్నది అంతా తీసివ్వాలి. అది నిరీక్షణ. అంటే కొలత లేనిది, కాలముతో ఆగిపోయేది కాదు, ఉన్నంత వరకు ఇవ్వగలిగేదే ప్రేమ. ఇక మూడవది మన్నిక, నాణ్యమైనది అంటారు కదా, అంటే రైట్, శ్రేష్టమైనది. అంటే అన్నింటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమను మించింది ఏదీ లేదు అని అది నిరూపించబడాలి అంటే కనుక ఒకటి పరీక్ష, రెండు నిరీక్షణ, మూడవది శ్రేష్టమైనది అని చెప్పాలి అంటే సో సింపుల్ కదా, ఒక్క కారణము గెలవాలి. అది ఏంటంటే ఒకటే, శాశ్వతముగా ఉండిపోవాలి. అంటే మార్పు చెందకూడదు. కాలాలు మారినా, యుగాలు మారినా, పద్ధతులు మారినా, మనుషులు మారినా, స్థితిగతులు మారినా, పరిస్థితులు మారినా, శాశ్వతముగా ఉండేదే శ్రేష్టమైనది, అది ప్రేమ. కనుక దేవుడు ఇదిగో నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు.